సంగారెడ్డిలో ఘనంగా సద్గురు శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకలు. లంబాడీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి కోమటిరెడ్డి. పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ. నిబంధనలు పాటించని పరిశ్రమలపై చర్యలు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్. సదాశివపేటలో ఘనంగా సద్గురు శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు. సంతు సేవాలాల్ మహారాజ్ 285వ జయంతిని పురస్కరించుకొని గురువారం సదాశివపేట్ పట్టణంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో సదాశివపేట్ పట్టణ వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తనయుడు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతా సాయినాథ్ పాల్గొని సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతా సాయినాథ్ మాట్లాడుతూ సేవాలాల్ జయంతిని ఘనంగా జరుపుకోవాలని, గిరిజనులంతా సంఘటితంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చీల మల్లన్న, శ్రీధర్ రెడ్డి, కోడూరు రమేష్, దిడిగే నాగేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మునిపల్లి సత్యనారాయణ, కంది కృష్ణ, పట్నం సుభాష్, కొడాలి అంజీ, రాయపడ్ రమేష్, తూకారాం, గిరిజన సంఘం సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాషుమైలారం పారిశ్రామిక వాడలో 2 రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని మంత్రి దామోదర్ రాజనరసింహ ఇచ్చిన ఆదేశ మేరకు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, జిల్లా ఎస్పీ రూపేష్, పీసీబీ, ఫైర్ సేఫ్టీతో పాటు ఆయా శాఖల అధికారులతో కలిసి పరిశ్రమలను తనిఖీ చేశారు. ఫైర్ సేఫ్టీ, కార్మికుల రక్షణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ క్రాంతి చెప్పారు. రెడ్ కేటగిరీలో ఉన్న కొన్ని పరిశ్రమలు నిబంధనలను ఉల్లంఘించినట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. అనంతరం కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలను పాటించని పరిశ్రమలపై ఎందుకు మానిటరింగ్ చేయడం లేదంటూ మండిపడ్డారు. చెరువులో రసాయనాలను విడుదల చేస్తుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 2 రోజుల క్రితం అగ్ని ప్రమాదం జరిగి మరుసటి రోజున మృతదేహం లభిస్తే అప్పటి వరకు ఏం చేస్తున్నారంటూ లేబర్ ఆఫీసర్ను కలెక్టర్ అడ్డగ్గా అందుకు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన లేబర్ ఆఫీసర్పై కలెక్టర్ ఆగ్రహించారు. నిబంధనలు పాటించని పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవని, నిర్లక్ష్యం వహిస్తే అధికారులను సైతం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. FM means home monitor. It will go up to 20 meters of the height, and it will very fine spray particle. This is the foam stored here. It will suck. మండల్లో ఒక అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ అనేది జరిగింది. ఫామ్ లో రియాక్టర్ గ్లాస్ దానివల్ల వచ్చిన మంటల్లో
మరి దీనికి సంబంధించి ఈ పాశమైలరం ఏరియాలో ఏవైతే మనకు రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఉన్నాయో అవి ఎటువంటి ఫైర్ సేఫ్టీ నార్మ్స్ పాటిస్తున్నారు అనేది ఇన్స్పెక్ట్ చేయడానికి ఈరోజు జిల్లా ఎస్పీ గారు ఆర్డీఓ గారు అందరూ అధికారులతో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండ్ లేబర్ అసిస్టెంట్ కమిషనర్ అందరూ కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా 3 ఫార్మ్స్ విజిట్ చేయడం జరిగింది. ముందు అరవిందులో దీనికి సంబంధించి ఫైర్ సేఫ్టీ నార్మ్స్ అన్ని ఏ విధంగా పాటిస్తున్నారో చూసి ఒక మాక్ డ్రిల్ కూడా కండక్ట్ చేయడం, సర్ప్రైజ్ మాక్ డ్రిల్ కూడా చేయించడం జరిగింది. తర్వాత వైటల్ ఫార్మ్ తర్వాత వెంకార్ ఫార్మ్ కూడా విజిట్ చేయడం జరిగింది. మరి ఏవైతే వైలేషన్స్ అబ్జర్వ్ చేసినామో వాటి మీద ఇమీడియట్ యాక్షన్ అనేది పొల్యూషన్ కంట్రోల్ అండ్ ఈ రోజు ఐలా పాశమైలారం ఐలా అథారిటీతో కూడా అండ్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ తో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ఏవైతే అన్ని రెడ్ కేటగిరీ, ఆరెంజ్ కేటగిరీ, గ్రీన్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఈ ఏరియాలో అన్ని కూడా ఫైర్ సేఫ్టీ నార్మ్స్ పాటించే విధంగా, లేబర్ సేఫ్టీ పాటించే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని రెగ్యులర్ గా వాళ్ళ ద్వారా మానిటరింగ్ మెకానిజం అండ్ ఇన్స్పెక్షన్ మెకానిజం ఒకటి ఏర్పాటు చేసుకొని ఇండస్ట్రీస్ అన్ని కూడా ఈ ఫైర్ సేఫ్టీ పాటించే విధంగా చూసేలాగా ఈ రోజు ఒక కార్యాచరణ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైనా క్లోజింగ్ ఆర్డర్స్ ఇచ్చారా మేడం ఏ పరిశ్రమకు? ఇందాక కొన్ని వైలేషన్స్ అన్నవి మనం గమనించడం జరిగింది. ఫైర్ సేఫ్టీ వైలేషన్స్ ఉన్నాయి. సో అవి ఇమీడియట్ గా మన అధికారులు వాటికి సంబంధించి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వర్షాకాలంలో వాటర్ వదిలినప్పుడు కెమికల్ అందులో అసలు నైట్ లో వదులుతారు. వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు అసలు రెస్పాన్స్ అందించారు. ఈవెన్ ఇక్కడ జనాలు కానీ ప్రజాప్రతినిధులు ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు మేడం. లారీలను డైరెక్ట్ పట్టుకొని సో ఒక టీమ్ లాగా ఏర్పాటు చేసుకొని ఫస్ట్ ఇండస్ట్రీస్ అందరు కూడా అవేర్నెస్ ఇచ్చి ఒక 10 days వరకు టైం ఇచ్చి అందరూ కూడా ఈ నార్మ్స్ ప్రకారమే వాళ్ళ ఇండస్ట్రీస్ నడిపించుకునే విధంగా కూడా మనం ఏర్పాటు చేస్తాము. బట్ మన కామన్ ఇఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే అవుట్ సైడ్ వేస్ట్ వస్తుందో అంతా కూడా ట్రీట్మెంట్ అయ్యే విధంగా కూడా ఉంది. అది కూడా త్వరలో మనం స్టార్ట్ చేసుకుంటాం. అండ్ ఇటువంటివి ఏవైతే మీకు ఇష్యూస్ ఐడెంటిఫై అయ్యాయో అవన్నీ కూడా డ్రైనేజ్ ఏదైతే డైరెక్ట్ గా లేక్ వస్తుందో అవన్నీ కూడా క్లోజ్ చేసి ట్రీట్మెంట్ అయ్యే విధంగా కూడా ఆ ఇండస్ట్రీస్ కి ఇన్స్ట్రక్షన్స్ సంగారెడ్డి పట్టణంలో బంజారాల ఆరాధ్య దైవమైన సద్గురు శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి పురస్కరించుకొని సేవాలాల్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సేవాలాల్ నగర్ నుండి పట్టణ పురవీధుల్లో సేవాలాల్ మహారాజ్ చిత్రపటాన్ని ఊరేగింపు నిర్వహించారు. ఆటపాటలతో నృత్యాలతో వైభవంగా జరిగిన ఊరేగింపు మహోత్సవంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, గిరిజన నాయకులు మోహన్ సింగ్ నాయక్, రాజా రాథోడ్, డాక్టర్ హరిసింగ్, అంబర్ సింగ్, డాలియా నాయక్, పూల్ సింగ్, ప్రకాష్ నాయక్ మరియు మహిళలు, యువకులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా జరుగుతున్నటువంటి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి వారికి గట్టి చెప్పండు, సార్కి గట్టి చెప్పండు. बोलो शिवलाल महाराज की, तपस्वी रामाराव महाराज की. సమాజంలో మనందరం కూడా ముందుకు వెళ్తున్నప్పుడు మనందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటది అని భావించే తరుణంలో ఒక మహనీయుడు మనకి దానికి దారి చూపిస్తారు. సో అతన్నే మనము స్టాక్ బేరర్ అని కానీ లేకపోతే ఒక నాయకుడిగా మనం వాళ్ళని గుర్తించడం జరుగుతుంది. సో అతను మన సమాజంలో, మన కులంలో, మన ప్రజలలో మన జీవన విధానం ఎలా ఉండాలి, మనము సమాజంలో ఎలా మనము నడవడిగా ఉండాలి, ఎలా మనము జీవనం సాగిస్తే మనం అందరం కూడా ఒక మంచి జీవన విధానంలో మనం ముందుకెళ్తాము. అటు ఆరోగ్యపరంగా, ఇటు విద్యాపరంగా, అట్లాగే మన సమాజానికి ఎన్నో ఎక్కువ పైనకి వెళ్ళడానికి మార్గనిర్దేశం చేయాల్సిన వాళ్ళలో మనకు బంజారా సోదరులకు సంత సేవలాల మహారాజ్ గారు చాలా గొప్పగా మనము భావించుకుంటాం. సందర్భంగా 285వ జయంతి సందర్భంగా ఈరోజు మా బంజారా సోదరులు ప్రతి ఒక్కరు శివలాల్ జయంతిలో పాల్గొని చాలా ఉత్సాహంగా ఆట పాటలతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసుకుంటూ ఈరోజు ర్యాలీని ఘనంగా జరుపుకుంటున్నారు. అందుకు ఈరోజు మా బంజారా సోదరులకు అందరికీ నా యొక్క శివలాల్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే. శ్రీ శివలాల్ మహారాజ్ 285 జయంతి ఈ రోజు శివలాల్ మహారాజ్ జరుపుకుంటున్నాం. ఇంకోటి శివలాల్ మహారాజ్ అంటే మాకు దేవుడు కాదు. శివలాల్ మహారాజ్ ఇవాళ మా బంజారాకు ఈ రంగు కలరు తెచ్చిందంటే సంగారెడ్డి కానీ మొత్తం ప్రపంచం అంతటా ఈ కలరు, ఈ నెత్తికి పావిడిలు కానీ ఈ రంగు, ఈ కలరు ఇలా ఈ ర్యాలీలు తెచ్చిందంటే రామరావు మహారాజ్. శివలాల్ మహారాజు జన్మించిన రోజు ఈ రోజు. కానీ అసలు రామరావు మహారాజ్ గారు మా ఇక్కడ తెలంగాణకు వచ్చి సంగారెడ్డి మండల్, కందిమన్న ప్రతి ఒక్క మండలాన్ని హైదరాబాద్ తిరిగి ఈ రోజు రామరావు మహారాజ్ గారు మాకు పెట్టిన భిక్షను ఈ రోజు నిలబెట్టుకొని మేము ఈ రోజు శివలాల్ మహారాజ్ గారి జయంతిని ర్యాలీగా తీసుకున్నామంటే ఈ రోజు రామరావు మహారాజ్ గారి భిక్ష ఈ రోజు సంతోషంగా ఘనంగా రామరావు మహారాజ్ మాకు ఆయన పెట్టిన భిక్ష ఈ రోజు మాకు దక్కింది. మా బంజారా సంస్కృతికి ఈ రోజు ఆయన పెట్టిన భిక్ష ఆయన తిరిగి మా గురించి ఎన్నో ఇబ్బందులు పడి మమ్మలను ఈ దారికి తెచ్చి సంగారెడ్డి రోడ్ కానీ ఎక్కడైనా మమ్మల్ని లీడర్లు చేసిందంటే ఎవరు? రామరావు మహారాజ్ గారే. ఈ రామరావు మహారాజ్ గారిని మించిన భగవంతుడు మాకు శివలాల్ మహారాజ్ గారు అయితే కనిపించలేడు, కానీ రామరావు మహారాజ్ గారు మాకు కన్నబడ్డాడు. అతనే మాకు శివలాల్ మహారాజ్, అతనే భగవంతుడు, అతనే దేవుడు. ఈ రోజు ఆయన దైవ కల్పనతోని ఈ రోజు మేము తిరుగుతున్నామంటే రామరావు మహారాజ్ గారు దైవ కల్పనతో. ధన్యవాదాలు. ఈ రోజు రామరావు మహారాజ్ గారి జయంతిని ఘనంగా, శివలాల్ మహారాజ్ గారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం మా బంజారా సోదరులం అందరూ కలిసి. సంతోషం. ధన్యవాదాలు. నమస్కారం. సంత శ్రీ శివలాల్ 285 జయంతి సందర్భంగా సార్ హాస్పిటల్ తరఫున నేను శుభాకాంక్షలు తెలుపుతూ గిరిజన మరి లంబాడ జాతి మళ్ళీ అందరు బంజారా సోదరి మణులకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సార్ హాస్పిటల్ తరఫున తెలుపుతున్నాను. సదాశివపేట్ పట్టణంలోని గవర్నమెంట్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గురువారం ఉచితంగా స్టడీ మెటీరియల్ను ఎస్ఎస్సి 1993-94 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు, టీఎస్సిపి ఎస్ఈయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలా శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా పోలా శ్రీనివాస్ మాట్లాడుతూ జరగబోయే 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఈ స్టడీ మెటీరియల్ను సద్వినియోగం చేసుకొని అత్యధిక మార్కులు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉమారాణి, ఉపాధ్యాయులు వెంకటరమణ, రామరెడ్డి, శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
బ్యాచ్ పిల్లలను ఆ బిల్డింగ్ ఉంటే మాకు టోటల్ ఒక్క క్లాస్ 5 సెక్షన్స్ టెన్త్ ఓన్లీ 8th 9th 10th మాత్రమే 8th 5 సెక్షన్ 10th 5 సెక్షన్ 9th 5 సెక్షన్ 10th 5 ఒక్కొక్క సెక్షన్ లో మేము 18 నుంచి 19 మెంబర్స్ ఉంటుంది. సరే ఇప్పుడు మరి పరిస్థితుల ప్రభావం వల్ల తెలుగు మీడియం ఉండే ఇంగ్లీష్ మీడియం ఉండే గురుకులాల చాలా వచ్చినాయి కాబట్టి ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న దాంట్లో 426 మంది చాలా మంచి స్ట్రెంత్ 400. బట్ ఎనీవే ఒక చిన్న అంటే స్కూల్ సర్వీసెస్ ఇవన్నీ చూస్తుంటే నేను 93-94 బ్యాచ్ లో ఉన్నప్పుడు మాకు ఇప్పుడు మీ దగ్గర మనకు FA1 FA2 SA1 కాకుండా మనకి యూపీఎస్సీ లో 600 మార్క్స్. నేను అప్పుడు 93-94 బ్యాచ్ లో 426 మార్కులతో స్కూల్ సెకండ్ వచ్చాను. ఫస్ట్ మా ఫ్రెండ్ వీరేష్ లింగం 431 నేను 4 నేను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా దేవపల్లి స్కూల్లో ఎస్ఎస్సి హెడ్ మాస్టర్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్. మన స్వగ్రామం అంటే ప్రపంచంలో ముగ్గురు మట్టుకు ఒక 4-5 విషయాలు ఎత్తి పరిస్థితి మర్చిపోతుంది. ఫస్ట్ తల్లిదండ్రులు, తర్వాత పుట్టిన ఊరు, చదివిన పాఠశాల, ఇవి మర్చిపోతుంది. ఖచ్చితంగా ఎత్తి పరిస్థితి ఏ ఒక్కరు మర్చిపోతుంది. అంటే మన తల్లిదండ్రులు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళ ఎత్తి పరిస్థితుల్లో మర్చిపోదు. తర్వాత మనము పుట్టిన ఊరు, తర్వాత మనం చదివిన పాఠశాల కూడా ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలన్న కాన్సెప్ట్ లా నేను సరే 10th క్లాస్ పిల్లలకు మా స్కూల్లో కూడా ఇంతకుముందు స్కూల్లో నేను లోకల్లో పనిచేసినప్పుడు కావచ్చు, వేరే స్కూల్లో జిల్లా పరిస్థితుల్లో కూడా ఇచ్చాము. ఇక్కడ ఈసారి మా స్కూల్లో కూడా ఒక దాదా వచ్చేస్తే సరే మనం చదివిన ఇప్పుడు పనిచేస్తున్న పాఠశాల కాకుండా మనం చదివిన పాఠశాలలో ఇస్తే బాగుంటది అన్న కాన్సెప్ట్ లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం పిల్లలకు అందరికీ కూడా స్టడీ మెటీరియల్ ఇస్తాను సార్ చెప్పారు. అంటే మొన్న నుంచి 2-3 డేస్ నుంచి ట్రై చేస్తున్నాము. యాక్చువల్ నిన్న కంపల్సరీ ప్రోగ్రామ్ ఉండే, సరే మీరు మళ్ళీ సెలవు తీసుకోవడం వల్ల అది ఈరోజు పోస్ట్పోన్. ఒకటి కాదు, మీరు ఈ మెటీరియల్ ఉపయోగించుకొని 10th క్లాస్ లో అత్యధిక GPA సాధించాలని నా యొక్క చిన్న కోరిక. ఇది తర్వాత అంటే నేను ఏమంటున్నానంటే ఖచ్చితంగా ఈ 3 రోజులు కష్టపడి ఈ 30 రోజులు కష్టపడితే 30 సంవత్సరాలు సుఖపడతాయి. ఖచ్చితంగా ఇప్పుడు నేను టీచింగ్ ఫీల్డ్ మీద వచ్చేసి సరే మన దేశంలో దాదాపు 20 years అవుతుంది. సరే వివిధ స్కూల్లో పనిచేశాను. బట్ ఎనీవే ఈ రోజు మట్టుకు నేను చదివిన పాఠశాలకు సరే ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక చిన్న వేరే అంటే మా యూనియన్ సంబంధించింది కావచ్చు వేరే ప్రోగ్రామ్ లో వచ్చాం కానీ సరే స్కూల్ సందర్శిద్దామంటే ఎప్పుడు కూడా కాలేదు. కానీ నేను ఒకటి ఫీల్ అయినా అరే మనం ఎక్కడో చేసే బదులు సరే మన సొంత ఊర్లో మనం చదివిన పాఠశాల విద్యార్థులు కూడా సరే వాళ్ళకు అంటే మేము కాబట్టి ఇంకా చాలా మంది ప్రోత్సాహించవచ్చు. మనం కూడా ఒక రకంగా ఇద్దాము అన్నది అదే ఉద్దేశంతో నేను ఈ రోజు మీ అందరికీ ఈరోజు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తీసేసుకోండి. నేను సార్ రేపు తెలుగు మీడియం, ఉర్దూ మీడియం నేను 102 చేసుకుని పంపిస్తాను. వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ అంటే ఇవ్వడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఈ మార్చ్ 2024 ఎస్ఎస్సి పరీక్షల్లో అందరూ పాస్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ పాస్ కావాలి. తర్వాత మంచి మార్కులు GPA మంచి మీ పాఠశాలకు మీ చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయ బృందానికి ఈ ఊరికి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఉపాధ్యాయ బృందానికి హెడ్ మాస్టర్ మేడం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసు. బంజారా హిల్స్ లోని బంజారా భవన్ లో జరిగిన సంత్ శ్రీ 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 సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బంజారాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అంతకుముందు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లంబాడాల సంస్కృతికి ఉట్టిపడేలా నృత్యాలు, డప్పు చప్పుళ్లతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్తో పాటు వివిధ బంజారా సంఘాల నాయకులు పాల్గొన్నారు.